రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆశావాహుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. దీంతో ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు క్యూ కడుతున్నారు. నిన్న మొదటి రోజు 7 నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. భువనగిరి నుంచి తీన్మార్ మల్లన్న, పున్నా కైలాష్ నేత, మల్కాజ్గిరి నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చారకొండ వెంకటేష్తో పాటు వరంగల్ నుంచి మహబూబాబాద్ స్థానాలకు ఒక్కొక్కరుగా దరఖాస్తులు చేసుకున్నారు. ఎంపీ టికెట్ కోసం జనరల్ అభ్యర్థులకు 50,000, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 25,000 రూపాయల రుసుంతో దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కల్పించారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆశావాహుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. దీంతో ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు క్యూ కడుతున్నారు. నిన్న మొదటి రోజు 7 నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. భువనగిరి నుంచి తీన్మార్ మల్లన్న, పున్నా కైలాష్ నేత, మల్కాజ్గిరి నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చారకొండ వెంకటేష్తో పాటు వరంగల్ నుంచి మహబూబాబాద్ స్థానాలకు ఒక్కొక్కరుగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి, నిన్న అందినటువంటి దరఖాస్తులు ఏంటి? ఈరోజు దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుందా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే అంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని అయితే 17 పార్లమెంటు నియోజకవర్గాల సెగ్మెంట్లకు సంబంధించి డీసీసీలు ప్రతిపాదించిన డీసీసీల ద్వారా వచ్చిన దరఖాస్తులకు 187 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఏదైతే పీసీసీ నిర్ణయించిన దాని ప్రకారం ఏదైతే డీడీ చెలాయించి కూడా దరఖాస్తులు చేయాలని చెప్పిన నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి నిన్న మొదటి రోజు ఒక్క రోజులోనే 7 దరఖాస్తులు వచ్చిన క్రమం కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 3వ తేదీ వరకు కూడా దరఖాస్తులకు సంబంధించిన చివరి తేదీ కాబట్టి దరఖాస్తులకు పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక నిన్న సంబంధించి కూడా ఏదైతే భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న, అలాగే జనరల్ సెక్రటరీ పున్నా కైలాష్ నేత, మల్కాజ్గిరి నుంచి కూడా కప్లాయి దిలీప్ కుమార్, నాగర్ కర్నూలు నుంచి కూడా సీనియర్ నేత ఏఐసీసీ ప్రతినిధి మల్లు రవి, అలాగే చారకొండ వెంకటేష్ నిన్న దరఖాస్తులు చేసుకున్నారు. ఇక వరంగల్ నుంచి ఒకటి, మహబూబాబాద్ నుంచి కూడా ఒక దరఖాస్తు వచ్చిన క్రమం కనిపిస్తుంది. అంటే 187లో 7 దరఖాస్తులు నిన్న వాళ్ళు డీడీ కట్టిన నేపథ్యం కావచ్చు. వాళ్ళంతా నిన్న మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి, అలాగే కుమార్ రావుకి, సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావుకి దరఖాస్తులు సమర్పించిన నేపథ్యం కావచ్చు. ఇక ఈరోజు సంబంధించి కూడా దరఖాస్తులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగింది. అప్పుడు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చాయి. ఇక 119 నియోజకవర్గాలకు సంబంధించి అప్పుడు 1000 పైగా కూడా దరఖాస్తులు వచ్చిన క్రమం కావచ్చు. ఇప్పుడు 17 పార్లమెంటు నియోజకవర్గాల సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే ఉపాధ్యక్షులు ప్రతిపాదించిన పేర్లు 187 ఉన్నాయి కాబట్టి ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి జనరల్ కేటగిరీకి సంబంధించి 50,000 డీడీ చలాన్ తీసిన ఏదైతే పీసీసీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలాగే 25,000 ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు, దివ్యాంగులకు సంబంధించి 25,000 దరఖాస్తులకు సంబంధించిన నిర్ణయించిన నేపథ్యం కావచ్చు. ఇక మొత్తంగా
గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేకంగా లోక్సభ పైన ఫోకస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుపు దిశగా వెళ్తున్న క్రమం కావచ్చు. ఇక వీటికి సంబంధించిన కార్యాచరణ మరోవైపు కావచ్చు, ఇక్కడ దరఖాస్తులకు సంబంధించిన ఏదైతే గెలుపు గురాలకే టికెట్లు కేటాయించడం పైన కూడా వ్యూహాత్మకంగా జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్న తర్వాత మరోమారు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. దీనికి ఏఐసిసి నేత ఏదైతే ఏఐసిసి నేతలు ఈ స్క్రీనింగ్ కమిటీలో హరీష్ చౌదరి నేతృత్వంలో కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీలో కూడా స్క్రీనింగ్ చేసిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో ఏదైతే 3 పార్లమెంట్ సెగ్మెంట్లు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పూర్ణగిరి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇక 3 పార్లమెంట్ నియోజకవర్గాల సెగ్మెంట్లను అప్పుడు గెలిచిన నేపథ్యం. ఇప్పుడు దానికి ఇక పూర్తిగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కీలకంగా మారబోతుంది. ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్న తర్వాత కూడా సామాజిక సమీకరణలు కావచ్చు, అంటే గత అసెంబ్లీ సంబంధించి కూడా దరఖాస్తు ఫారం చూడవచ్చు. 17 అంశాలతో కూడిన కీలకమైన వాళ్ళు డిక్లరేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో కూడా అభ్యర్థికి సంబంధించి గతంలో ఎప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు, పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాలు నిర్వహించారు, గత సంబంధించిన వాళ్ళ కీలక పదవులు కావచ్చు, గతంలో ఏ ఎన్నికల్లో పోటీ చేశారని పైన కూడా ఆ దరఖాస్తులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక మరోవైపు పూర్తిగా ఏదైతే డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే దరఖాస్తు చేసుకున్న తర్వాత టికెట్ కేటాయించకపోవడంతో వాళ్ళు రెబల్గా కూడా పోటీ చేయకుండా వాళ్ళు హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు పార్టీ లైన్కు కట్టుబడి ఉంటానని కూడా వాళ్ళు డిక్లరేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది కదా. అది 17 అంశాలతో కూడిన దరఖాస్తు ఫారం ఉంటుంది. దరఖాస్తు ఫారం నింపిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి ఎస్సీ కావచ్చు, ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ను ప్రతిపాదికగా పెట్టారు. వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ను ఈ దరఖాస్తు ఫారంకి అటాచ్ చేస్తూ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్. దరఖాస్తుకు సంబంధించి గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతిపాదించినటువంటి పరిస్థితి, దరఖాస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే దరఖాస్తులకు సంబంధించి అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి కోలమ్స్ ప్రధానంగా మీరు ప్రస్తావించినట్లు అందులో కూడా అంటే ఏ సామాజిక వర్గం అనేది కూడా ప్రతిపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్లుగానే సో సీనియర్స్ జూనియర్స్ అనేటువంటి ప్రతిపాదన కూడా కనిపిస్తుంది. ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి ఫలానా వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి అభిప్రాయం కేంద్రం నుంచి కానీ వ్యక్తమైతే కనుక పై స్థాయిలో ఉన్నటువంటి నేతల నుంచి వ్యక్తమైతే కనుక సో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతూ సో ఖచ్చితంగా వీళ్ళలో అనుకూలంగా లేకపోదు సర్వేల ఆధారంగా చేసిన నేపథ్యంలో సో పలానా క్యాండిడేట్కి ఇవ్వాలి అనుకుంటే కనుక అలాంటి ప్రతిపాదనకు ఉండే అవకాశం కనిపిస్తుంది. దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సంబంధించి కూడా ఏదైతే కొంతమందికి అట్లాంటి అంశాల్లో కూడా టికెట్ ఇచ్చే నేపథ్యం కావచ్చు. ఎందుకంటే అధిష్టాన నిర్ణయం మేరకు కావచ్చు, ఇక్కడ పిసిసి నిర్ణయం మేరకు కూడా చివరి నిమిషంలో సమీకరణ మారిన నేపథ్యం కనిపించింది. కాబట్టి ఇప్పుడు 17 పార్లమెంటరీ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే ఖమ్మం నుంచి కూడా ఏదైతే సోనియా గాంధీని బరిలో, ఖమ్మం లేదా భువనగిరి నుంచి సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీని బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళతో ఏఐసిసి నేతలు మాట్లాడిన తర్వాత అక్కడ సంబంధించిన అభ్యర్థికి సంబంధించి వాళ్ళకు ఇతర అవకాశాలు కల్పించేందుకు కూడా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే దరఖాస్తులు కొనసాగుతున్న క్రమం కావచ్చు, ఇక్కడ అంతే మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న క్రమం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, ఇతర ఎన్ఆర్ఐ నేతలు కూడా ఇక్కడ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అట్లాంటి స్థానాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలే అంశాలపైన కూడా ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎంపీగా కొనసాగారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గం పైన ఫోకస్ చేసింది. అక్కడ అభ్యర్థికి సంబంధించి కీలకంగా అభ్యర్థికి సంబంధించిన గెలిచే అభ్యర్థికి కావచ్చు, పార్టీకి సంబంధించిన అక్కడ సంబంధించిన క్యాడర్కి సంబంధించి నేతల్లో ఉన్న అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అక్కడ అభ్యర్థికి సంబంధించి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి నియోజకవర్గాలు ఇక్కడ భువనగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే తీర్మానం
తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇతర నేతలు కూడా దరఖాస్తు చేసుకున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇక పూర్తిగా దరఖాస్తు చేయని వారికి అయితే ప్రతిపాదించి, ఎందుకంటే ఇతర పార్టీ నుంచి కూడా నేతలు వస్తున్నారు, అక్కడ వాళ్ళకి సంబంధించి కీలకమైన నేతలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఒకవేళ పార్టీలో చేరితే వాళ్ళు ప్రతిపాదన ఎంపీ స్థానాన్ని, ఎంపీ టికెట్ కావాలని ఆశిస్తే దానికి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, దానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, అధిష్టానంతో కావచ్చు, ఏఐసీసీ నేతలతో సమావేశం తర్వాతనే ఇట్లాంటి దానిపైన కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా దరఖాస్తులకు సంబంధించి 17 పార్లమెంట్లకు సంబంధించి గెలుపు గురాలకే టికెట్లు ఇవ్వాలనే కార్యాచరణ సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పుడు సునీల్ కనుగోలుకి మరో అదైతే సర్వేలు కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే పూర్తిగా దరఖాస్తులు 3వ తేదీ వరకు పూర్తయితే ఆ నేపథ్యంలో 3వ తేదీ నుంచి కూడా క్షేత్రస్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులపైన సర్వేలు జరుగుతాయి. సర్వేల ఆధారంగా ఆ స్క్రీనింగ్ కమిటీ ఆ అభ్యర్థికి సంబంధించిన సింగిల్ నేమ్ ఫైనల్ చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి ఇస్తుంది. కాబట్టి ఆలోపు ఏవైనా ప్రతిపాదనలు వస్తే ఇట్లాంటి దానిపైన కూడా ఏఐసీసీ నేతలు ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమావేశాలు నిర్వహిస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రతిపాదనలు వస్తే అధిష్టానంతో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు చూసుకుంటే భువనగిరికి సంబంధించి తీన్మార్ మల్లన్న ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పున్నా కాళేష్ నేత కూడా ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకుంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొంతవరకు ప్రాచుర్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆయన బీజేపీ పార్టీలోకి చేరడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి, సో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నార్మల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఎంతవరకు అవకాశం ఉండే కనిపిస్తుంది తీన్మార్ మల్లన్నకు సంబంధించి? సో మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీకి కన్వీనర్గా కొనసాగుతున్నారు. అక్కడ ఏదైతే భువనగిరి అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పవచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ నల్గొండ కావచ్చు, భువనగిరికి సంబంధించి వాళ్ళు చాలాసార్లుగా గెలుపొందు వస్తున్న క్రమం కావచ్చు. గతంలో కూడా కోమటిరెడ్డి సంబంధించి అక్కడ ఎంపీగా కొనసాగుతున్న క్రమం కావచ్చు. అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాబల్యం అక్కడ భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల సెగ్మెంట్లపై ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైతే కోమటిరెడ్డికి సంబంధించి ఇప్పటికే తన సతీమణును బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన నేపథ్యం ఉన్నది. భువనగిరికి సంబంధించి కూడా ఆయన రెండో ప్లేస్లో, అంటే రెండో మెజార్టీలో వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక బీఆర్ఎస్ని పార్టీని ఎదుర్కొని రెండో మెజార్టీ స్థానాన్ని గెలిచారు. కాబట్టి అట్లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక పూర్తిగా పార్లమెంట్ ఏదైతే భువనగిరికి సంబంధించి క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ నుంచి ఒక టికెట్ కేటాయించాలనే ప్రతిపాదన ఉన్నది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ లేదా సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేయాలని ఇక్కడ పీసీసీ తీర్మానం చేసింది. కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తిగా దానికి ఏదైతే క్వశ్చన్ మార్క్గా మిలిగే అవకాశం కనిపిస్తుంది. చివరి నిమిషంలో అధిష్టానానికి సంబంధించి ఇక్కడ ఖమ్మం, భువనగిరి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లలో ఏదైతే కీలక నేతలు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని బరిలో దించాలని పీసీసీ అదైతే ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాబట్టి దాని ప్రకారం అధిష్టానానికి సంబంధించి చివరి నిమిషం వరకు వేచి చూసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.